మహిళలు చిన్నారులపై ఆకృత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వావి వరుసలు మరిచిన కామాంధులు సొంత వారిని వదలటం లేదు. నిత్యం ఏదో ఒకచోట దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా, కఠినంగా శిక్షించినా ఇలాంటి వారిలో మాత్రం ఎలాంటి మార్పులు రావటం లేదు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఒకే తల్లి కడుపున పుట్టిన సోదరుడి వల్ల ఓ మైనర్ చెల్లి గర్భవతి అయింది. సభ్య సమాజం సిగ్గుపడే ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా గంగారం కిమ్యాతాండాలో జరిగింది. కేశవులు అనే యువకుడు తన సొంత చెల్లిని బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడడంతో గర్భవతి అయిందని పోలీసులు తెలిపారు. కేశవులు తన చెల్లితో కలిసి గంగారంలో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చెల్లిపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఎవరికైతే చెబితే చంపేస్తామని బెదిరించేవాడు. బుద్దారం కీలా ఘన్పూర్ అడవుల్లో సంచరిస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి పట్టుకుని పోలీసులకు పట్టించారు. పోలీసుల విచారణలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులని అదుపులోనికి తీసుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కృష్ణపల్లి మండలం కీమ్యానాయక్ తాండాలో ఒక విదేశీయాలకు వచ్చిన ఇన్సిడెంట్ ఎందుకంటే కర్నూలు జిల్లా డోన్కు చెందినటువంటి క్యాస్ట్బై వగేరా కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ రాళ్ళు కొడుతూ జీవిస్తున్నాడు. కీమ్యాతాండాలో అతను వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. వాళ్ళకి ఒక ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ మదరు ఆ సిస్టర్స్ ముగ్గురు కూడా మామూలుగా పేపర్లో ఉంటారు. అయితే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇతను ఇక్కడ ఒక్కడే కష్టపడి పనిచేస్తున్నాడు. వంట చేసే వాళ్ళు లేరన్న ఉద్దేశంతో వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ని అంటే ఆ కూతుర్ని ఇక్కడికి అన్న కొట్టు పెట్టమని చెప్పేసి ఇక్కడికి పంపిస్తే వాళ్ళు గుడిసెలో ఉన్న క్రమంలో వాళ్ళిద్దరు కూడా బలవంతంగా అమ్మాయిని శారీరకంగా కలపడం జరిగింది. తర్వాత ఈ విషయం పక్కన ఉన్న వాళ్ళకు తెలిసి వాళ్ళ మదర్కి ఫోన్ చేశారు. మదర్ కొంచెం కోపమైన తర్వాత ఈ అమ్మాయిని తీసుకొని ఫారెస్ట్లో పోయింది. దాదాపు ఒక 15 days వరకు ఫారెస్ట్లో అక్కడ తిరిగిన తర్వాత వనపర్తి జిల్లాకు బలంపల్లి అనే విలేజ్కి వెళ్తే ఆ విలేజెస్ చూసి డౌట్ వచ్చింది. వాళ్ళు విలేజెస్కి డౌట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా 1098కి ఫోన్ చేసి చైల్డ్ లైన్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇన్ఫార్మ్ చేసిన క్రమంలో ఇమీడియట్గా మా చైల్డ్ లైన్ వాళ్ళందరూ వచ్చి వీళ్ళని రెస్క్యూ చేసి తీసుకుపోయి సెంటర్లో పెట్టి ఆ అమ్మాయిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి